బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ బస్వా లక్ష్మీ నరసయ్య గారి ప్రెస్ బైట్. దేశానికి వెన్నుముక అంటే రైతులే. ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ గారి ప్రభుత్వం పూర్తిగా రైతుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించి పరిపాలన చేయడం జరుగుతున్నది. వరంగల్ డిక్లరేషన్లో ఏవైతే వాళ్ళు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చారో దాన్ని పూర్తి స్థాయిలో విస్మరించి రుణమాఫీ కానీ అదేవిధంగా ఎంఎస్పీ కానీ రైతు భరోసా కానీ పూర్తి స్థాయిలో వాళ్ళు విస్మరించడం జరుగుతున్నది. ముఖ్యంగా ఈ రైతు భరోసా ఏదైతే ఉందో దాదాపు ఇప్పటికీ 27,000 కోట్ల రూపాయలను ఇవ్వాల్సింది ఉంది ప్రభుత్వము. కానీ ప్రభుత్వం పూర్తిగా రైతుల పట్ల నిర్లక్ష్యంతో వ్యవహరిస్తుంది. ప్రతిసారి ఎలక్షన్లో ఇక వేస్తాము అని చెప్పడం జరుగుతున్నది. మొన్న ఫిబ్రవరి 4వ తారీఖు నాడు మిర్యాలగూడలో స్వయాన ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది, ఈ మున్సిపల్ ఎలక్షన్స్ కాగానే రైతు భరోసాను పేమెంట్ చేస్తామని చెప్పడం జరిగింది. ఇది 17వ తారీఖు నాడు వేస్తామని చెప్పి వాగ్దానం చేసి మళ్ళీ మాట తప్పడం జరిగింది. అదేవిధంగా ఈ మంత్రివర్గ మీటింగ్లో వాళ్ళు నిర్ణయం తీసుకొని వేస్తారని చెప్పి అనుకుంటే మంత్రివర్గ మీటింగ్లో కూడా ఎక్కడ కూడా వాళ్ళు దీని గురించి చర్చ చేయలేదు. అంటే మళ్ళీ ఇప్పుడు ఏదైనా ఎలక్షన్స్ వస్తున్నాయంటేనే ఆ ఎలక్షన్స్ని బట్టి రైతు భరోసా వేద్దామని చెప్పి ఈ ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. దానికి మేము భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా తరఫున అగ్రికల్చర్ కమిషన్ గారిని కలవడం జరిగింది, ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది తెలంగాణ రైతుల పక్షాన. అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారిని కూడా మన తెలంగాణ చీఫ్ సెక్రటరీ గారిని కూడా కలవడం జరిగింది. వారికి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా తరఫున ఇమ్మీడియట్గా రైతాంగానికి ఇవ్వాల్సిన రైతు భరోసాను పేమెంట్ చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా నిన్న మన గౌరవ మంత్రి గారు కూడా ముఖ్యమంత్రి గారికి లెటర్ రాయడం జరిగింది. అదేవిధంగా ఒకటే మేము చెప్పేది ఏంటంటే రైతులను మీరు చిన్న చూపు చూడడం జరుగుతున్నది. రైతు భరోసా అదేవిధంగా రుణమాఫీ తర్వాత బోనస్ ఇస్తామని చెప్పి కూడా బోనస్ను కూడా పూర్తి స్థాయిలో చేయలేదు. దానికి భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా తరఫున మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారి నాయకత్వంలో 3వ తారీఖు నాడు భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా తరఫున పెద్ద ఎత్తున రైతు దీక్షని మేము నిర్ణయించడం జరిగింది. 3వ తారీఖు నాడు 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రైతు దీక్షను చేద్దామని చెప్పి భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా నిర్ణయించుకోవడం జరిగింది.